ఫుకేట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో కుదుపుల వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. పైలట్ గంజాయి మత్తులో ఉన్నట్లు తేలింది. ఈ నెల 4న ఫుకేట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో కుదుపులు వచ్చాయి. విమానం ఒక్కసారిగా 300 అడుగుల కిందకు జారడంతో కుదుపులు వచ్చాయి. ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక ఇద్దరు పైలట్లకు చేసిన స్క్రీనింగ్ టెస్ట్ లో చేశారు. అయితే పాజిటివ్ గా తేలింది. మరోసారి నిర్వహించిన కన్ఫర్మేటరీ డోప్ టెస్ట్ లో పైలట్ గంజాయి తాగినట్లు తేలినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో పైలట్ కు బదులు కో పైలట్ విమానాన్ని నడుపుతున్నాడని తెలుస్తోంది. ఫుకేట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో కుదుపుల వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పైలట్ గంజాయి మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి ఆగస్టు 4న ఫుకెట్ నుంచి 145 మందికి పైగా ప్రయాణికులతో ఢిల్లీ వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా A320 విమానం ఒరిస్సా సమీపంలో గాలిలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి టర్బులెన్స్ గురైంది. విమానం ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల కిందకు పడిపోయింది. అయితే ఈ ఆకస్మిక క్షీణత వల్ల విమానంలోని ప్రయాణికులు అదేవిధంగా సిబ్బంది సీట్ల నుంచి ఎగిరి విమానం సీలింగ్స్ ఢీకొన్నారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత దాదాపు 17 మంది ప్రయాణికులు అదేవిధంగా 4 క్యాబిన్ సిబ్బంది గాయపడి ఆసుపత్రికి పాలయ్యారు. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AIB అదేవిధంగా DGCA సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ఈ ఘటన పైన విచారణ చేపట్టాయి. ప్రమాదాల నియమాల ప్రకారం ఘటన అనంతరం విమానాన్ని నడిపినటువంటి కెప్టెన్ అదేవిధంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈ యొక్క బ్రీత్ అనలైజర్ అదేవిధంగా సైకో యాక్టివ్ డ్రగ్స్ కోసం వాళ్ళ యొక్క రక్తం, బ్లడ్ అదేవిధంగా మూత్ర నమూనాలు పరీక్షలు చేశారు. అయితే ప్రాథమిక డ్రగ్స్ స్క్రీనింగ్ లో విమానాన్ని నడిపినటువంటి పైలట్ డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి పాజిటివ్ సూచనలు బయటపడ్డాయని నివేదికలు వచ్చాయి. ఆ తర్వాత కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే తొలి పరీక్షలో అనుమానాలు రావడంతో పక్క ఆధారాల కోసం పైలట్ నమూనాలను సర్టిఫైడ్ ల్యాబ్ కు పంపారు. కన్ఫర్మేటరీ పరీక్షలను ఈ యొక్క గంజాయి పాజిటివ్ గా తేలిందని నివేదికలు పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా ఈ వార్తలపైన స్పందిస్తూ ఈ ఫస్ట్ ఫ్లైట్ స్క్రీనింగ్ నిర్వహించిన మాట నిజమే, అయితే దాని తుది నివేదిక అధికారికంగా తమకు అందలేదు. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని కూడా తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు కూడా సంబంధిత పైలట్ ను విధుల నుంచి తొలగించారని ఎయిర్ ఇండియా విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. అయితే శంకరి, ఈ భారత విమానయాన నిబంధనల ప్రకారం అంటే DGCA రూల్స్ ప్రకారంగా పైలట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్తు పదార్థాలు లేకపోతే సైకో యాక్టివ్ మందుల ప్రభావంలో ఉండకూడదు. పైలట్ ను డ్యూటీ నుంచి తొలగించి డీ అడిక్షన్ అదేవిధంగా రీహాబిలిటేషన్ కేంద్రానికి పంపుతారు. క్లీన్ చిట్ వచ్చిన తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. అయితే లైసెన్స్ 3 ఏళ్ల పాటు సస్పెండ్ అవుతుంది. మొదటిసారి అయితే క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారు. రీహాబిలిటేషన్ తర్వాత రెండోసారి కనుక మత్తు పదార్థాలు సేకరించినట్టు తెలిస్తే లైసెన్స్ అయితే 3 ఏళ్ల పాటు సస్పెండ్ అవుతుంది. మూడోసారి కూడా మళ్ళీ మత్తు పదార్థాలు తీసుకుంటే పైలట్ ఫ్లయింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు అవుతుంది. సో ఇది ఫస్ట్ తప్పు కాబట్టి ఈ రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆ పైలట్ ని సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ శంకర్, ఇక్కడ విచారణాధికారులు 2 ప్రధాన అంశాలను అయితే పరిశీలిస్తున్నారు. ప్రయాణ సమయంలో గాల్లో ఏర్పడినటువంటి ఈ తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులు అంటే క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ ఏదైతుందో ఆ మార్పులో విమానం 300 అడుగులు కింద పడడానికి కారణమా, లేకపోతే ఒకవేళ పైలట్ మత్తులో ఉండి ఆ సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే రాంగ్ పైలట్ హ్యాండ్లింగ్ లేకపోతే ఆ స్పందించిన తీరు వల్ల ఈ ప్రమాదం తీవ్రత పెరిగిందా అన్నది కూడా ఈ 2 అంశాల మీద అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయితే విమానయాన నిపుణులు పైలట్ అసోసియేషన్లు చెప్తున్న మాట ఏంటంటే కొన్ని రకాల శారీరక సప్లిమెంట్లు నొప్పుల నివారణకి అంటే పెయిన్ కిల్లర్స్ లేకపోతే సాధారణ మందులు వాడినప్పుడు కూడా ఈ ప్రాథమిక డోప్ టెస్ట్ లో సైకో యాక్టివ్ పదార్థాలు ఉన్నట్లుగా ఈ పాజిటివ్ చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్ ల్యాబ్ కన్ఫర్మేటరీ నివేదిక వచ్చినంత కూడా ఇది ఖచ్చితమైన నేరం అని చెప్పలేమని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే శంకర్, ఇది కొంత వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ ఏవియేషన్ రంగంలో జీరో టాలరెన్స్ విధానం ఉంటుంది. ఒకవేళ కన్ఫర్మేటరీ నివేదికలో పైలట్ నిజంగానే డ్రగ్స్ వాడినట్టు వెళ్తే అది ఎయిర్ ఇండియా భద్రతా ప్రమాణాలపైన తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా సదరు పైలట్ కెరీర్
ముగిసిపోయే ప్రమాదం ఉంది. Yes. ఏఐబి అదేవిధంగా డీజీసీఐ తమ తుది సమగ్ర నివేదికను విడుదల చేయాల్సింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.